ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి పనిచేసుకునే తమ్ముళ్ళు చెల్లెళ్ళు మరి వారందరూ కూడా ఇవాళ దివాలా తీసే పరిస్థితి వచ్చింది. నిజంగా కూడా వాస్తవం ఏంది అంటే ఎన్నికలకు మునుపు ఎకరం ₹1,00,00,000 పలికింది కూడా ఇవాళ కనీసం 50-60 లక్షలు కూడా కొనడానికి ఎవరు సిద్ధంగా లేరు. నేను చెప్పేది కరెక్టా కాదా? దారుణమైన పరిస్థితి ఉన్నది. ఎందుకు ఈ పరిస్థితి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, ఇప్పుడు ఎవరైనా తలుచుకుంటే దేవుణ్ణి తలుచుకుంటారు. అయ్యా నీకు ఆదర్శం ఎవరయ్యా అంటే ఒక శ్రీరాముడు అంటారు, లేదా ఒక శ్రీకృష్ణుడు అంటారు, ఇట్లా రకరకాలుగా చెప్తారు, దేవుళ్ళ పేర్లు చెప్తారు. కానీ రేవంత్ రెడ్డి గారికి ఆదర్శం ఎవరయ్యా అంటే ఒక రావణాసురుడు, ఒక నరకాసురుడు, వాళ్ళను మించిన హిట్లర్ అని ఒకడు ఉండే నియంత. ఇట్లనే రేవంత్ రెడ్డి లెక్క ఆయన కూడా నీలిగేటోడు బాగా. ఎందుకు? నాకు పవర్ ఉన్నది, నా చేతుల్లోనే మొత్తం ఉన్నది, కాబట్టి నేను ఏదంటే అది చేస్తే మందిని చంపేసిండు హిట్లర్. అట్లాంటి హిట్లరు రేవంత్ రెడ్డి గారికి ఆదర్శం అంట. ఇండ్లుగులో కొడితే ఆయనకు పైశాచిక ఆనందం కలుగుతున్నదంట, చాలా మంచిగా అనిపిస్తుందంట. అందరు పేదవాళ్ళు గరీబోళ్ళు ఏడుస్తుంటే మంచిగా అనిపిస్తున్నదంట. నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, సరే జరిగింది అయిపోయింది ఓకే, కానీ చేవెళ్లలో మీరు కాంగ్రెస్ పార్టీని నమ్మలేదు. ఆ రోజు మన ఎమ్మెల్యేగా యాదయ్య గారు నిలబడ్డప్పుడు మీరందరూ కష్టపడి మరి ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే బాగుంటది, ఈ 111 జీవో గాని ఇంకోటి గాని మా చేవెళ్ల ప్రాంత అభివృద్ధి గాని కేసీఆర్ గారు అయితేనే చేయగలుగుతారు అని చెప్పి ఆలోచన చేసి మీరు ఆ రోజు కూడా బీఆర్ఎస్ ని గెలిపించినారు. సరే ఈ రోజు మీరు చూస్తే కాకపోతే దురదృష్టం వేరే కాడ పక్కన పరిగిలో గాని, అవతల వికారాబాద్ లో గాని, తాండూరులో గాని, కొడంగల్లో గాని మొత్తం కాంగ్రెస్ గెలిచింది. చేవెళ్ల కాడికి మనం గెలిచినాం, కానీ అవతల మొత్తం కాంగ్రెస్ గెలిచింది. ఎన్ని మాయ మాటలు, ఎన్ని అబద్ధాలు, ఎన్ని రకాల మరి విపరీతమైన డైలాగులు కొట్టినారో గుర్తు తెచ్చుకునే ప్రయత్నం ఒక్కసారి చేయండి. మీకు కావాలంటే చూపెడతా నేను. రైతులకి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులు ఇచ్చిన మాటలు ఒక్కసారి మీరు ఆ స్క్రీన్ మీద చూస్తే వాళ్ళ నోటెంబడిని వింటే మీకే అర్థమవుతుంది. ఒక్కసారి ఆ రైతులకు సంబంధించి రేవంత్ రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలు ప్లే చేయమని చెప్పి మా తమ్ములను కోరుతా ఉన్నా. ఎక్కడున్నారు? ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది. ఎకరానికి 15,000 రూపాయల సంవత్సరానికి ఇచ్చేటప్పుడు గ్యారంటీని కూడా మనం ప్రకటించాం. రైతు భరోసా, ఇందులో రైతులకు, కౌలు రైతులకు సంవత్సరానికి ఎకరాకు 15,000 రూపాయలు ఇచ్చే విధంగా, అదేవిధంగా నిరుపేదలైన కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే విధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని 2వ గ్యారంటీ కింద ప్రకటించడం జరిగింది. సో యజమానికి రావాల్సింది యజమానికి ఆయన ఖాతాలకు వస్తుంది, కౌలు రైతుకు రావాల్సింది కౌలు రైతుకు వస్తుంది. భూమి లేని వాళ్ళు ఉపాధి హామీ కూలికి పోయేట వాళ్ళకు కూడా ఇందులో మేము మద్దతు పెట్టినాము. అంటే ఇప్పుడు అందరికి ఇస్తాను అంటే ఆల్మోస్ట్ అందుకే అదే డబుల్ అవుతాడు. ఓవర్లాప్ కాదు, ఇందులో వస్తే ఇందులో రాదు, ఇందులో వస్తే ఇందులో రాదు. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానగాలమా? మాకేమన్నా దమాక్ లేదా? ఇప్పుడు మేమేమన్నా దివానగాళ్ళమా? మాకేమన్నా దిమాగ్ లేదా? మరి 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన ఏమనాలే? ఏమని పిలవాలా? 6 గ్యారంటీలు అంటివి, 100 రోజులు అంటివి, పెద్ద పెద్ద స్టోరీలు చెప్తివి కదా. నవంబర్లో తీసుకుంటే 2,000, డిసెంబర్లో తీసుకుంటే 4,000. ఇగో అక్క తొందరపడి బిడ్డ పెళ్లి చేయకు, కేసీఆర్ లక్షిస్తుండు, నేను రాగానే డిసెంబర్ నుంచి తులం బంగారం ఇస్తా అన్నాడా? 6 నెలలు కాదు, 3 నెలలనే, 100 రోజుల్లోనే మొత్తం చేసేస్తా, ఇట్లున్న దానికి ఇట్లా చేస్తా అని డైలాగులు కొట్టిండు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు అడిగినాం, ఈ మధ్య కాలంలో ఆదిలాబాద్ పోయిండు ఒకరోజు. పోతే అక్కడ మన లోకల్ ఎమ్మెల్యే గారు ప్రెస్ వాళ్ళు అడిగినారు, అయ్యా రేవంత్ రెడ్డి గారు మరి 100 రోజుల్ని అన్ని చేస్తా అంటివి కదా, మరి 900 రోజులు అయిపోయాయి కదా, ఏం చేయకపోతేవి, ఒకటంటే ఒకటి చేయకపోతేవి, ఉత్త మాటల మనిషి అని తేలిపాయే, ఎట్లా మరి అంటే ఆయన ఏమంటుండేరికైనా కొత్తగా, ఎంత కండలు తిరిగిన పైల్వానైనా 3 నెలల్ని పిల్లలు పుట్టిస్తాడా? అంటే మనకు పెళ్లిళ్ళు కాలేదు, పిల్లలు లేరు, మనకు ఎన్ని నెలల పిల్లలు పుడతారో మనకు తెలియదా? 3 నెలలనే పిల్లలు పుడతారా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు హుంకరిస్తున్నాడు. నేను ఒక్కటే అడుగుతున్నా చేవెళ్ల వేదికగా, ఆయన రేవంత్ రెడ్డి గారు 3 నెలల పిల్లలు పుట్టారు, మాకు కూడా ఎరికే, మేము అంత తెలివి తక్కువ కాదు, మాకు కూడా తెలుసు. 3 నెలలు పుట్టారు ఓకే,
మరి 30 నెలలు పుట్టకపోతే నిన్నేమనాలే? ఏమనాలి మరి? ఇక నేనేమనా. ఒక్కటి మీకు తెలుసు, నాకు తెలుసు, ఆయన మాటల మనిషి, మూటల మనిషి, గంతే. మాటలేమో మనకు చెప్పిండు, మూటలేమో ఢిల్లీకి మోస్తున్నాడు. కాప సాధించింది మాత్రం ఏమీ లేదు. కేసీఆర్ సారేమో 72,000 కోట్లు 70 లక్షల రైతుల ఖాతాల్లో మీరు అడగక ముందే నాట్లేసే టైంకి వాన చుక్కు పడుతుందంటే ఇక్కడ టింగు 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 మన ఫోన్లు మోగుతుండే మీ ఖాతాల్లో రైతు బంధు పడేది. 1 కాదు 2 కాదు 73,000 కోట్లు. మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండయా అంటే 72 సార్లు ఢిల్లీ మాత్రం పోయి వచ్చిండు. 72 సార్లు ఢిల్లీ పోయిండయా. ఏం సాధించినవాయా 72 సార్లు ఢిల్లీ పోయి అంటే? 72 పైసలు కూడా లేదు. ఏమనంటే ఆయన బడేబాయ్ అంటాడు మీద. ఆయన బడేబాయ్, ఈయన చోటేబాయ్. బడేబాయ్ సుబానల్లా అంటే చోటేబాయ్ మాషా అల్లా. ఆయన 15 లక్షలు వేస్తాడు, అది దిక్కు లేదు. ఈయన ఎకరానికి 15,000 వేస్తాడు, ఇది కూడా దిక్కు లేదు. అందుకే బడేబాయ్ చోటేబాయ్ పర్ఫెక్ట్. ఆయన 15 లక్షల మోసం ఆయనది, ఇది 15,000 మోసం ఈయనది. ఇవాళ మనం ఎక్కువ తక్కువ బాధపడే అక్కర్లేదు. అధికారము ఎవరికి శాశ్వతం కాదు. అధికారంలో కుర్చీ మనదే, శాశ్వతంగా మనమే ఉంటాం అని ఎవరు అనుకోలేదు, మనం కూడా ఎన్నడూ అనుకోలేదు. మన నాయకుడు కేసీఆర్ గారు కూడా అట్లా ఆలోచించిన నాయకుడు కాదు. ఆయన అధికారం అంటూ ప్రజలు ఇస్తే ఒక తపస్సులాగా మరి పేదవాళ్లకు మంచి చేసే ప్రయత్నం చేసిండు. ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు, కేసీఆర్ గారు అప్పుల పాలు చేసిపోయిండు, కేసీఆర్ గారు మా చేతికి చిప్ప ఇచ్చిపోయిండు అని మాట్లాడుతున్నారు. అందుకే మేమేం చేయలేకపోతున్నాం అని పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఒక ఆయన 6 లక్షల కోట్లు అప్పయిందంటాడు, ఇంకో మంత్రి గారు 7 లక్షల కోట్లు అప్పైపోయిందంటాడు, ఇంకొక ఆయన 8 లక్షల కోట్లు అప్పైపోయిందంటాడు. కనీసం అబద్ధాలు చెప్తే కూడా ఒకరికొకరు సరిగ్గా సింక్ కూడా చేసుకుంటలేరు వాళ్ళు. కనీసం ఒకటే అబద్ధం ఒకటి చెప్పినా అతికినట్టు ఉండాల. అసలు వాస్తవం ఏంది? కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు ఎంతయ్యా మొత్తం అంటే నేను చెప్పట్లా, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చెప్పింది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన నాడు 2014 జూన్ 2 నాడు మొత్తం రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 72,000 కోట్లు. అంటే మనకు వారసత్వంగా విరాసత్గా వచ్చింది 72,000 కోట్లు. కేసీఆర్ ప్రభుత్వం దిగిన నాడు, కేసీఆర్ ప్రభుత్వం డిసెంబర్ 3, 2023 నాడు దిగిపోయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 3,52,000 కోట్లు. అంటే ఆ 72,000 తీసేస్తే కేసీఆర్ ప్రభుత్వం చేసింది 2,80,000 కోట్ల అప్పు. అంటే సంవత్సరానికి 28,000 కోట్లు. సరే, కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసిండు మరి కేసీఆర్ గారు? అప్పు చేసి ఏం చేసిండు కేసీఆర్ అంటే గరీబోళ్లకు 200 పెన్షన్ ఉంటే 2,000 రూపాయల పెన్షన్ చేసిండు. 46 లక్షల మందికి ఆసరాగా నిలబడ్డాడు కేసీఆర్. ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు. 14 లక్షల మంది ఆడపిల్లలకు 1,00,000 రూపాయలు ఇచ్చి మేనమామలాగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద 14 లక్షల మంది ఆడపిల్లలకు పెళ్లి చేసిండు. ఎస్, కేసీఆర్ గారు అప్పు చేసిండు. 15 లక్షల మంది ఆడపిల్లలకి కేసీఆర్ కిట్ ఇచ్చిండు. ఒక ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లగాడు పుడితే 12,000 రూపాయలు ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు. 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు. పెట్టి 6.5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకి ఒక్కొక్క పిల్లోడి మీద 1,20,000 రూపాయలు సంవత్సరానికి, నెలకు 10,000 రూపాయలు చొప్పున ఖర్చు పెట్టి మంచి చదువు చెప్పించే ప్రయత్నం చేసిండు. ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు. దశాబ్దాల మీ కోరిక వికారాబాద్ జిల్లా కావాలని ఇలా జిల్లా చేసిండు కేసీఆర్. కలెక్టర్ ను తెచ్చిండు, ఎస్పీని కూర్చోబెట్టిండు, ఆ జిల్లాలో ఒక మెడికల్ కాలేజీని ఇచ్చిండు, ఒక నర్సింగ్ కాలేజ్ ఇచ్చిండు. ఇవాళ ఇవన్నీ పూర్వ రంగారెడ్డి జిల్లా మన సోదరుల కోసం ఇచ్చిండు. ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు. కరెంటు చక్కగా లేకపోతే, కాంగ్రెస్ ప్రభుత్వం మనకు కరెంటు కష్టాలు ఇచ్చిపోతే వాటిని పరిష్కారం చేయడానికి 24 గంటల కరెంటు రైతులకు ఇవ్వడానికి 1,00,000 కోట్లు కరెంటు మీదనే ఖర్చు పెట్టిండు కేసీఆర్. ఎస్, కేసీఆర్ అప్పు చేస్తే ప్రజలకు మంచి చేసిండు. నేను అడుగుతున్నా, ఇవాళ కేసీఆర్ గారు అప్పు చేస్తే నేను ఇంకో గంట సేపు చెప్పగలుగుతా. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని, మీ ప్రాంతానికి నీళ్లు తెచ్చే కార్యక్రమాన్ని 90% పూర్తి చేసి వీళ్ళ చేతుల్లో పెట్టిండు కేసీఆర్. 30,000 కోట్లు ఖర్చు పెట్టిండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ నాయకత్వాన్ని, 10 ఏళ్లలో కేసీఆర్ గారు 2,80,000 కోట్లు అప్పు చేసిండు. మీరు 2.5 ఏళ్లైంది. ఈ 2.5 ఏళ్లనే 4 లక్షల కోట్లు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి గారు. 4 లక్షల కోట్లు. మరి ఎక్కడ పోయినాయి పైసలన్నీ? ఎక్కడ పోతున్నాయి? రైతుల ధాన్యం కొనవు, యూరియా ఇయ్యవు, రైతు బంధు ఇయ్యవు, చివరికి రైతుకు కరెంటు కూడా చక్కగా ఇయ్యవు. మరి ఏడవుతున్నాయి పైసలన్నీ?
ఎవరు తీసుకుపోతున్నారు? ఆఖరికి కొనుగోలు కేంద్రాలకు పోతే, ఐకేపీ సెంటర్లకు పోతే ధాన్యం సంచులు లేవు. ధాన్యం సంచులు కూడా గవర్నమెంట్ ఇస్తలేదు. మరి ఏడబోతున్నాయని చెప్పి నేను కూడా తెలుసుకున్నా. సంచులన్నీ ఢిల్లీకి పోతున్నాయంట, మూటలు మూటలు కట్టుకొని. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, వాళ్ళెంబడ వీళ్ళు సామంతులు. ఎందుకయ్యా అంటే ఆయన రెగ్యులర్ సీఎం కాదు రేవంత్ రెడ్డి గారు, రెన్యువల్ సీఎం. అది రెన్యువల్ కావాలంటే టప్పా కొడాలి, ఆడ పైసలు కట్టాలి, పైన కప్పం కట్టాలి, ఫీజు కట్టాలి, లేకపోతే నడవది. అందుకే ఇవాళ ఈ పరిస్థితి ఉన్నది రాష్ట్రానికి. ఇంకొక మాట, రియల్ ఎస్టేట్ కూలింది, కుప్పకూలింది. ఎందుకు? ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఒక బిల్డింగ్ కట్టాలంటే హైదరాబాద్ లో కేసీఆర్ ప్రభుత్వంలో రూపాయి లంచం లేదు, లేఅవుట్ కు పైసలు ఇచ్చే అక్కర లేదు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు రాగానే స్క్వేర్ ఫీట్ కి ఎంత, అట్లాగే మీకు దేనికి ఎంత లెక్క పెట్టి తోలు వలిచి బిల్డర్ల దగ్గర వసూలు చేస్తా ఉన్నారు. స్క్వేర్ ఫీట్ కి 200. ఇవాళ ఆర్ఆర్ ట్యాక్స్, రాహుల్ రేవంత్ ట్యాక్స్. మేము ఉత్తగానే వచ్చినామా అని చెప్పి దబాయించి ఇలా పైసలు గుంజి ఒక్కొక్క బిల్డర్ మెడ మీద కత్తి పెడితే ఆఖరికి రియల్ ఎస్టేట్ డామ్ అనే పరిస్థితి వచ్చింది. ఎన్ని మాటలు! ఇదే చేవెళ్ల గడ్డ మీద ఎస్సీ ఎస్టీ సోదరులకు మాటలు ఇచ్చినారు. ఏం చెప్పినారు ఆ రోజు? కేసీఆర్ దళిత బంధు అంటుండు, దళిత బంధు 10 లక్షలు అంటున్నాడు. మేము అధికారంలోకి రాగానే 12 లక్షల రూపాయలు అంబేద్కర్ అభయహస్తం పేరు మీద ఎస్సీలకు ఎస్టీలకు అందరికి ఇస్తాం అని ఇదే చేవెళ్ల గడ్డ మీద చెప్పినారు. ఇలా ఇందిరమ్మ ఇండ్లు అంటున్నారు. ఇందిరమ్మ ఇండ్లు మీరు చెప్పిన మాట, రేవంత్ రెడ్డి గారు, మల్లికార్జున్ ఖార్గే గారు చేవెళ్లలో చెప్పిన మాట. 5 లక్షలు కాదు, ఎస్సీ సోదరులకు ఎస్టీ సోదరులకు 6 లక్షల రూపాయలు ఇస్తాం. అట్లాగే అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పిన మాట, చాలా మంది నమ్మిన మాట, కేసీఆర్ వస్తే అసైన్డ్ భూములు గుంజుకుంటాడు, మేము రాగానే అసైన్డ్ భూములన్నిటికీ పట్టా భూములు చేస్తాం, పట్టా భూములు చేసి మీకు ఇచ్చేస్తాం, మీది మీకే ఉంటది, మీరు అమ్ముకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. చెప్పిరా లేదా? లేదంటే చూపెడతా, వీడియోలు అవి కూడా ఉన్నాయి, అవి కూడా తెచ్చిన. ఎందుకంటే ఇట్లా ఒకటి కాదు, ఎస్సీలను మోసం చేసినారు, ఎస్టీలను మోసం చేసినారు. బీసీ సోదరులకు చెప్పినారు, సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తాం బీసీలకి, 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇస్తా, 42% రిజర్వేషన్ ఇస్తా. ఒక రాజకీయాల్లో విద్యా ఉపాధి అవకాశాల్లో మాత్రమే కాదు, 42% రిజర్వేషన్ మీకు ప్రభుత్వ కాంట్రాక్ట్లలో కూడా ఇస్తా అని చెప్పి మోసం చేసినాడు. మైనారిటీ సోదరులకు మోసం, మైనారిటీ సబ్ ప్లాన్ పెడతా, మీ అందరికీ బ్రహ్మాండంగా 4,000 కోట్ల బడ్జెట్ పెడతా అని మైనారిటీ సోదరులకు కూడా టోపీ పెట్టిండు, మోసం చేసిండు, వాళ్ళను కూడా ముంచిండు. ఈ రోజు ఈ రాష్ట్రంలో మోసపోని వర్గం ఏం లేదు. 2 ఉద్యోగాలు ఊడగొట్టండి, కేసీఆర్ది కేటీఆర్ది 2 ఉద్యోగాలు ఊడగొట్టండి, మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా సంవత్సరంలో అని చెప్పి పిల్లలకు మోసం చేసిండు. ఈ రాష్ట్రంలో ఇవాళ రేవంత్ రెడ్డి బాధితుడు కానోళ్ళు ఎవరు లేరు. బ్రహ్మాండమైన మోసం మామూలుగా చేయలేదు. చివరిగా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఉంటారు. ఇక ఆయననైతే రేవంత్ రెడ్డి రజనీకాంత్ లెక్క డైలాగులు కొడితే ఆయన కమల్ హాసన్ లెక్క యాక్టింగ్ చేసిండు. కార్డు పట్టుకొని, ఈ కార్డు భద్రంగా పెట్టుకోండి, 100 రోజులు దాచి పెట్టుకోండి, ఇంట్లో అల్మార్లో పెట్టుకోండి, ఆ గ్యారంటీ కార్డు, ఆ కార్డు క్రెడిట్ కార్డు లెక్క మా వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు 101వ దినం నుంచి దాన్ని పట్టుకొని పోయి మీ ఒక్కొక్క కుటుంబానికి 2,50,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత నాది అని బట్టి విక్రమార్క గారు కమల్ హాసన్ మించిన యాక్టింగ్ చేసిండు. ఏడవైంది మరి ఈడ బట్టి విక్రమార్క? ఏడున్నాడు? ఏం చేయాలి? ఆ కార్డు ఇప్పుడు భద్రంగా పెట్టుకోమంటివి కదా, ఇప్పుడు ఏడ పెట్టుకోవాలి? ఏం చేయాలి ఆ కార్డులతోని? అందుకే నేను అంటున్నా, ఆగం కావద్దు. అబద్ధాలు చెప్పంగానే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడంగానే ఒక ఆయన 15 లక్షలు వేస్తా అన్నాడు, పెద్ద మనిషి ఢిల్లీలో ఉన్న ఆయన. 15 लाख హర్ కిసీకే అకౌంట్ మే డాల్ దేంగే భాయియో బహనో మిత్రో అని ఆయన అడిగే, ఈయననేమో 15,000 రూపాయలు వేస్తా అని చెప్పి ఈయన చెప్పే, అటు ఆయన మళ్ళీ చేయిచ్చే, ఇక్కడ ఈయన చేయిచ్చే. బంగారం వల్ల కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంటే మీరు అడగక ముందే బిర్యానీ పెడితే ఆయననేమో పోగొట్టుకుంటుమి, వీళ్ళిద్దరిని తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటుమి. అలా ఏమైతున్నది? ఏం సాధించినాం? అందుకే ఎలక్షన్ రాగానే ఆగం కావద్దు, ఎలక్షన్ రాగానే మనం కన్ఫ్యూజ్ కావద్దు. సరే, ఎమ్మెల్యే పోయిండు, ఒకటే యాద పెట్టుకోండి, గెలిపించింది మీరే, మళ్ళా మీరు ఓడగొట్టేది కూడా రేపు బరాబర్ మీరే. ఆ ఎమ్మెల్యే గారు వదిలిపెట్టొద్దు, బరాబర్ గెలిపించిన మీరే మళ్ళా ఓడగొట్టే బాధ్యత తీసుకోవాలి. ఉన్నాయి 300 దాకా బూతులు ఉన్నాయి చేవేళ్లలో. కానీ మనం ఊరికేనే ఏదో స్పీచ్ చెప్పుకొని 4 మాటలు మాట్లాడుకొని ఇక గెలిచినామని జబ్బలు దర్చుకొని పోతే నడవదు. గెలవాలి, కేసీఆర్ ప్రభుత్వం రావాలి, మళ్ళీ చేవేళ్లలో మీ గౌరవం నిలవాలి.
ఎస్, ఒకటి మాత్రం నేను ఒప్పుకుంటా. 10 ఏళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 ఏళ్ళు మనం ప్రభుత్వాన్ని నడిపినాం. ప్రభుత్వం నడపడం అంటే మనమేమనుకున్నాం, అరే ఇది మనం కష్టపడి తెచ్చిన రాష్ట్రం, మా పెద్దమంగళారం యాదిరెడ్డి లాంటి వాడు ఢిల్లీ దాకా పోయి ఉరి పోసుకొని చచ్చిపోయిండు, అట్లాంటి యాదిరెడ్డి లాంటి పిల్లలు 100 మంది చచ్చిపోతే వచ్చిన రాష్ట్రం ఉత్తగానే రాలే. కాంగ్రెస్ మెడలు వంచి బీజేపీ నొప్పించి మెప్పించి దేశ రాజకీయ వ్యవస్థను శాసించి తెలంగాణ ప్రజలు సాధించుకున్న రాష్ట్రం ఇది. అందుకే ఈ రాష్ట్రంలో ప్రజలు కోరుకునే అభివృద్ధి జరగాలి, ప్రజలు సంతోషపడే విధంగా సంక్షేమం ఉండాలని చెప్పి ఒకటి కాదు 100 పథకాలు తెచ్చినాం, పనిచేసినాం. ఒక తప్పు మాత్రం చేసినాం. ఏంటిదా తప్పు? మీ గౌరవం కాపాడలే కార్యకర్తలది. ఎట్లా? చాలా మంది అన్నారు నాతో, అన్నా పెన్షన్ ఇస్తిరి ఆన్లైన్ అయిపోయా, కార్డు ఇస్తివి కార్డు ఆన్లైన్ అయిపోయా, కళ్యాణ లక్ష్మి ఇస్తివి ఆన్లైన్లో వాయ్, రైతు బంధు ఇస్తివి అకౌంట్లో పడే, ఇక నన్నెవడు దిగుతాడన్నా